ముందుగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. నిన్న దేవరకథ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జగన్నాథరెడ్డి గారు చాలా కొంత ఏమి అదుపులో లేకుండా ఆయన ఇష్టమైనట్టు మాట్లాడాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన రిటైల్ బ్రోకర్ అధ్యక్షుడు. 100-200 అడుగుకొచ్చిన బతుకు ఆయన మా ఎమ్మెల్యే గురించి చాలా అవార్డులు పేర్చి ఏదో పేదగా నేను నూకిన నరకం చేస్తున్నాను. 10 ఏళ్ళకి ఏం నూకి 10 ఏళ్ళకి నూకిన చరిత్ర ఏముంది ఆయన బ్రోకర్. 2013లో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంగ్రెస్ పిల్లల్లో శాంక్షన్ అయితే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మేము శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ మీరు కట్టలేదనే 10 ఏళ్ళు బట్టి చేసిందండి. ఒక కాంట్రాక్టర్ దాన్ని తీసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్తో కమిషన్ కక్కుతూ పడితే ఆయన భయపడి వెళ్ళిపోయాడు. కమిషన్ దీన్ని బతికిన చరిత్ర మీది. కమిషన్ల కోసం పనిచేసిన మీరు ఈరోజు చాలా మా గౌరవ ఎమ్మెల్యే మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఆయనకు చాలా ఏదో పీకినట్టు మాట్లాడుతున్నారు. ఆయన చరిత్ర ఏంది? నరసింహారెడ్డి కాదు కానీ వాళ్ళ ఎమ్మెల్యేది కాదు. మా ఎమ్మెల్యే ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఫ్యామిలీ గురించి ఆయన తెలుసుకున్నాడు. ఐఎంఎస్లో వాళ్ళ ఎమ్మెల్యే గారి తండ్రి భూత్పూర్ చౌరస్తాలో మందు తాగి పనుకుంటే అటువంటి వ్యక్తిని తీసుకుపోయి పండబెట్టుకున్నారు. ఆ మందు తీసుకుపోయి ఆ చరిత్ర మర్చిపోయి మా ఎమ్మెల్యే గారి తండ్రి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దేవుడు గారు మన రిటైల్ బ్రోకర్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ట్రాక్టర్లు ఏ ఊళ్ళో ఇస్తే నడిచినా ఏ ఊళ్ళో కొట్టించి ప్రతి ఊళ్ళో ట్రాక్టర్ ద్వారా కమిషన్ మాట్లాడుకుని కొట్టించిన చరిత్ర ఆయన. ఏడో ఉన్నాడు వాళ్ళ అన్న ఇప్పటికైనా ఎంఆర్ ఆఫీస్లో 10 సంవత్సరాలు 5 రూపాయలు 10 రూపాయలు అడుగుతుంది బతికే చరిత్ర వాళ్ళది. ఏడో ఉన్నాడు బ్రోకర్ పని చేసుకుంటా, ట్రాక్టర్ షాప్ పని చేసుకుంటా, బ్రోకర్ పని చేసుకుంటా 100 రూపాయలు తీసుకుపోయి అడ్డమీది కూలోడు. ఇక పూర్తి సింపుల్ పని చెప్పాలంటే అడ్డమీది కూలోడు లాగా పని చేస్తుండే. అట్లా ఎమ్మెల్యే గారిపై చాలా అనిత వ్యాఖ్యలు చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాం. పెద్దగా ఏదో నూకి నరకని 10 ఏళ్ళకి వెళ్ళి మేము నూకి నరకమని ఏం చేసిన 10 ఏళ్ళకి వెళ్ళి డిగ్రీ కాలేజ్ తెచ్చింది మా ఎమ్మెల్యే గారు, 100 పడకల హాస్పిటల్ తెచ్చింది మా ఎమ్మెల్యే గారు. ఇక దాంతోపాటు డిగ్రీ కాలేజీ కోర్టు భవనం ఛాన్స్ మూర్ఖులు మీరు. దేవుడి గారు కోర్టు భవనం ఛాన్స్ అయితే మా అన్నాలు పెట్టించారు. దేవుడి గారికి వచ్చినందున అది శాతం దద్దమ్మలు మీరు. ఈరోజు చాలా మాట్లాడుతున్నాం. మీరు ఒక ఆయన ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. ఏదో గుంట నుంచి మేము రోడ్ శాంక్షన్ చేస్తే మేము వేసేయమని. మరి గుంట నుంచి రోడ్ శాంక్షన్ 10 ఏళ్ళకి పీకినావా? 10 ఏళ్ళకి ఏం పీకినాను? ఏం పీకేసినాం? 10 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాలకి రూపాయలు మేము 18 నెలల ఎన్నో పనులు చేసాం. ఈరోజు 18 నెలలకు మా గవర్నమెంట్ వచ్చి 18 నెలలకి మేము కోర్టు ఇక్కడ తెచ్చుకున్నాము, డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాము, 100 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నాము. మేమేం చేయలేదు చెప్పండి? 18 నెలల్లో మేము చేసాం. 10 నెలలు మేము చేయమని 18 నెలలే చేసి చూపించినాం. కొత్త కోటలు తెచ్చినాము, దేవదారు తెచ్చినాం, డిగ్రీ కాలేజ్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ తెచ్చినాం. ఇంకేం లేవాలి? ఇదే పెద్ద చెరువుని మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పి దానికి టెండర్లు ఇచ్చినాక జైపాల్ ఏదో అందులో టెండర్ వేస్తే కమిషన్లకు భయపడితే టెండర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళు కమిషన్ల కోసం గట్టిగా ప్రెజర్ చేస్తే ఈ టెండర్ల పైన వెళ్ళిపోయిన చరిత్ర మీది. తర్వాత నెక్స్ట్ మేఘారెడ్డి ప్రజెంట్ మా వనపర్తి ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి వారు దానికి టెండర్ వేస్తే టెండర్ వచ్చింది. వచ్చినాక వీళ్ళకి అప్పయ్యితే వీళ్ళు తెల్లారు పొద్దుసాము దాని పుస్తకాంతరం కొట్టినాక ఇదే బ్రోకర్స్ అదే పుస్తకాంతరం మనం మామూలు కనుక్కోలేదు. అదే పుస్తకాంతరం ఇప్పుడున్న మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వనపర్తి ఎమ్మెల్యే గారు పుస్తకాంతరం చూపించారు. ఆ మినీ ట్యాంక్ చేద్దామని టెండర్లో పని తగ్గించుకుంటే ఆ టెండర్లో వచ్చిన ఇసుక కంకరం డే టైంలో కొట్టిపించి నైట్ టైం వీళ్ళ మామూలు కమ్మాలని ఆయన నిలిచేది పెట్టి వెళ్ళిపోయాడు. బాగా ఎంత బ్రోకర్స్ ఉన్నారు దేవరకర బీఆర్ఎస్ పార్టీ ఎంతో బ్రోకర్స్ చూడలేని మా వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. పుట్టిన పేపర్లకు మాత్రం పరిమితి డూప్లికేట్ పేపర్లు తెచ్చి మేము ఇది తెచ్చినాము అది తెచ్చినామని. ఎలక్షన్లో ఉందని చాలా కూడా అన్ని ఊర్ల నుంచి మేము ఇల్లు ఇస్తున్నాం 3 లక్షలు ఇస్తామని చెప్పి డూప్లికేట్ ప్రొసీజర్ తయారు చేసి ఇచ్చారు. మరి 10 ఏళ్ళకి వెళ్ళి ఇల్లు ఎలక్షన్ ఉందో మీకు దేశకు వచ్చినా 7 ప్రెసిడెన్స్ మరి ఎందుకు 10 ఏళ్ళకి వెళ్ళి కట్టాలి? 10 ఏళ్ళకి వెళ్ళి కట్టడం దద్దమ్మలు డబుల్ బెడ్రూమ్ ఆడ కట్టినాం, ఈడ కట్టినాం, అల్లుడాడనుకోలే, కోడాడ కప్పాలి, బరినాడ కట్టాలి, గొర్రెనాడ కట్టాలని మాట్లాడిన వాళ్ళు మరి ఏ ఊరికి ఎంత డెవలప్మెంట్ ఇచ్చారు? ఎక్కడా డబుల్ బెడ్రూమ్ విలేజ్ కట్టిపిస్తాం మా మండలంలో, దానికి బిల్లులు తగ్గలేవు. మొన్న మా ఎమ్మెల్యే గారు ఎక్కడాపై డబుల్ బెడ్రూమ్ చొరవ తీసుకొని వాళ్ళకి పిలిచి ఇచ్చింది మొన్న 2 నెలల కిందట. అది మీకే తెలుసా సంగతి? దాంట్లో బ్రోకర్ పని చేసి తీసుకున్నాను. డబ్బులు అకౌంట్ లేకుండా, డబ్బులు బెనిఫిషియర్స్ అకౌంట్ లేకుండా డ్రా చేసుకొని తీసుకొని పట్టుకొని
సగం పైసలు తీసుకొని ఇచ్చిన వాళ్ళకి మంచి కింద అంతా ఈ బ్రోకర్స్. మేము మా ఎమ్మెల్యే గారికి ఇచ్చిన బిల్స్ ఇవన్నీ బ్రోకర్ పని చేసుకుంటా చాలా మాట్లాడాడు. అదే ఇప్పుడు బ్రోకర్ల ప్రజలు మొత్తం బ్రోకర్ అంటే గ్యాంగ్ వాళ్ళు. బ్రోకర్లను మాట్లాడిన మాటలు మా ఎమ్మెల్యే గారి మీద, మా ఎమ్మెల్యే గారి తండ్రి గారి పైన మాట్లాడిన మాటలు ఒకసారి ఏ విధంగా మాట్లాడినా తెలుసుకోండి. మేము చాలా మాకు నోట్లు మాట్లాడిన మాకు కొన్ని మాకు ఈ మర్యాదలో అడ్డోసం వాటిగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. కొద్దిగా గుర్తెరిగి మాట్లాడండి. ఇంకొకసారి మాట్లాడితే నాలుగు చీరి కోలేస్తాము. ఏమనుకుంటున్నాడు ఖబర్దార్ నరసింహారెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు, మీ మాజీ ఎమ్మెల్యే గారు చేసిన ఘనత చెక్ డ్యామ్ రెడీ ఉత్సవం అనుకున్నారు. వేరే ఏ పని చేసింది మీ కమిషన్ వచ్చే పని తప్ప వేరే పని చేయలేదు. చెక్ డ్యామ్ కట్టిన అడుగుకొని అమ్ముకున్నారు. వేరే పని ఎందుకు చేయలేదు? నాన్ననుకుంటా రోడ్డు నాన్ననుకుంట నుంచి పోలీసార్ రోడ్ బీటీ రోడ్డు మరి ఎందుకు వెళ్ళి 10 ఏళ్ళకి వెళ్ళి ఈ రోజు ఏదో మా ఊరు కార్యకర్తలు పోయి మేము చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. మేము మట్టి కొట్టి ఎవరు మట్టి కొట్టిపించారు? 10 ఏళ్ళకి వెళ్ళి మట్టి కొట్టిస్తావా? 10 ఏళ్ళకి వెళ్ళి చేయవా? ఏడున్నాయి కాగితాల ఉత్తా డూప్లికేట్ ప్రొసీజర్ ఇచ్చి మేము రోడ్ శాంక్షన్ చెప్పారు. రోడ్ శాంక్షన్ చేసి ఎందుకు చేసినారు? మనం చిన్నదాని నుంచి పోలీసార్ బీటీ రోడ్డు మీరు శాంక్షన్ చేయండి. ఏడుది మీ ప్రొసీడింగ్ ఏడు శాంక్షన్ అయింది. ఇంకో అయినా మాట అదిలపూర్ లిఫ్ట్ మేము చెప్పామని అదిలపూర్ లిఫ్ట్ వాళ్ళు చేస్తే ఒక శాంక్షన్ ఉంది, ఆ జియో క్యాబ్ ఉంది. మరి ఆర్థిక శాఖ వెళ్ళి క్లియరెన్స్ తెచ్చిరా? మొన్న మీ ముందర మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాం. మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 34 కోట్ల 50 లక్షలకు మనం అదిలాపూర్ లిఫ్ట్ తీసుకొచ్చిన గంట మా ఎమ్మెల్యే గారు. వాళ్ళు ఏం చేసి ఎక్కడ చేసిన వాళ్ళు ఒకటి కర్వేల ప్రాజెక్టు దాని నీళ్ళే లిఫ్ట్లే ఆగలేదు. 17 ఏళ్ళు నీళ్ళు ఉంటే ఒక బొట్టు నీళ్ళు అవుతుంది కాదు. ఎలక్షన్ ముందర మోటార్ స్టార్ట్ చేసి ఉద్యోగానికి ఎక్కడో నీళ్ళు ఎందుకు రన్ అయితే మరి ఇప్పుడు మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తే వాళ్ళు ఎందుకు మోటార్ రన్ చేస్తారు? మందికి చోపుటాలు చేసి 3వ తారీఖు గెలవాలనుకుంటే మంది కరువు రాసి వాత పెట్టారు. ఇంకా మర్చిపోకుండా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని పబ్లిక్ నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎలక్షన్ వల్లే ఏదో మాట్లాడి డూప్లికేట్ ప్రొసీజర్ ఇచ్చి ఏదో చేద్దాం అనుకుంటే పబ్లిక్ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇక్కడ జట్టినాడు చరిత్ర ఏదా? వాళ్ళ నాయన వాళ్ళ కింద బ్రోకర్ ఉన్నాడు, చిన్న బ్రోకర్. వాడు ఎంఆర్ఎల్ కాల్ చూస్తుంది ఇద్దరు. ఎవరు ఎక్కడ అవుతున్నారు ఏం కాదు ఏం చూసుకుంటా ఏమైనా వస్తున్నా తీసుకొని బ్రోకర్ పని చేసుకుంటుంటాడు. వాళ్ళ ఆయన వీళ్ళతో పాటు ఇంకోటి ఒక చిన్న బ్రోకర్ గాడు. వీళ్ళు చేసిన పనులు అవి ఆడ హీరాబాయ్ షెటర్స్ అడిగినా 3 షెటాలు మీకు ఇల్లు అమ్ముతామని చెప్పి 5 లక్షలు ఇస్తున్నారు. ప్లేస్ ఉంది, హీరాబాయ్ షెటర్ కాడ ప్లేస్ ఉంది. ఆ 3 షెటాలు మీకు ఇప్పిస్తాం, 5 లక్షలు ఇస్తున్నారు. చరిత్ర మీది. ఫ్లైఓవర్ తెచ్చిన సీకులు సిమెంట్ తీసుకుపోయి ఇంటి మీద మిద్ద చేసుకున్నావు. తెలియదా మాకు అది? నీ ఇంటి మీద మిద్ద లెక్కలు కట్టినావు. ఫ్లైఓవర్కి వచ్చిన సీకులు సిమెంట్ ఆ కాంట్రాక్టర్ను భయపెట్టి కాంట్రాక్టర్ సీకులు సిమెంట్ తీసుకుపోయి కంకర తీసుకుపోయి నువ్వు మిద్ద పైన వేసుకున్నావు. ఇసుకతో సహా అమ్ముకున్నారు. కాంట్రాక్టర్ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ ఇసుక కొడితే ఆడికి వీళ్ళే ఇసుక కొట్టాలి. ఆ అవసరం వల్ల నైట్లు ఎవరు లేకుండా నైట్ మనం అమ్మాలి. ఎవరు ఇసుక కొడితే పోలీస్ స్టేషన్ పిలిపియాలి, ఇలా కమిషనర్ ఆఫీసుకోవాలి. మాకు ఇస్తేనే మీరు కొట్టాలి. ఏ ఊళ్ళో ఎవరైనా ఇళ్ళ కోసం కానీ అత్యవసరాల కోసం గవర్నమెంట్ వర్క్ కొట్టినా వీళ్ళు ఆడ పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి కమిషన్ తీసుకోవాలి ట్రిప్ కింద. ఆ చరిత్ర మాది కాదు. మా ఎమ్మెల్యే గారు ఇసుకు మట్టికి చాలా దూరంగా ఉంటాడు. ఎవరైనా చేసేనో వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలాగా వాళ్ళ లీడర్లా కాదు. ఆ ఒక బెడ్షీట్ కప్పుకొని బ్యానర్ ఇచ్చిన చరిత్ర ఆయన కొడుకుదే. కాంప్లైంట్ చేస్తే సీసీ కెమెరాలో దొరికితే పోలీస్ స్టేషన్ కూర్చుని పెడితే మా ఎమ్మెల్యే గారు కాలు మొక్కి ఇప్పిస్తున్నాడు కొడుకుని. ఇదే గిట్టినట్టు చూడండి. మొన్న గుడివాడ గ్రామంలో ఈ అంత తొట్టిగా ఉంది కదా పత్తలాడలు దొరికి కార్లు సీజ్ చేస్తే మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మా ఎమ్మెల్యే చెప్పి సార్తో అటువంటి నీవు మా ఎమ్మెల్యే కారు చేస్తామని నీ చరిత్ర అది.